రెడీయా? ఈసారి ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు బ్రదర్? వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ షూర్గా. చంద్రబాబు నాయుడు గారి 4.5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏం బాగాలేదండి, పరిపాలన ఏం బాగాల. ప్రతి పేదవాడికి కూడా ఏమీ లేదండి. అది జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రజల శ్రేయస్సు బాగుంటుందండి. జగన్ పరిపాలనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి ఏముంటుందండి, మామూలే. చివరికి కలిసిపోతాడు, వెళ్ళి అమ్ముడు పోతాడు. అది అందుకే పార్టీ పెట్టింది, అమ్ముడు పోవటాకే పార్టీ పెట్టింది, అందు తప్ప ఏమీ లేదు. ఎందుకు ఆయన ప్రశ్నిస్తున్నారు కదా ప్రజా సమస్యల పట్ల? ఏంటంటే ఆయన ప్రశ్నించేది, సినిమాలు చూసే కుర్రాళ్ళని ప్రశ్నించాలిగా, ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదు సార్, అంత మామూలే, ఆయన ఏమీ లేదు. అది మరి కేఏ పాల్ గారు నేనే సీఎం అవుతాను అని చెప్పి అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, ఏమో ఎవరి మెజార్టీ ఎలా ఉండదో పాల్ గారి గురించి మనకు సరిగ్గా ఐడియా లేదండి, పెద్దగా ఐడియా లేదు నాకు. అది ఓకే, రైట్, థ్యాంక్ యూ. వైఎస్ రాజశేఖర్ గారి గవర్నమెంట్లో నాకు హెల్త్ పరంగా నాకు ఉపయోగపడింది. నాకు ఈరోజు లేదు. మా అబ్బాయికి బ్రెయిన్లో కొంచెం తేడా వస్తే అవన్నీ కూడా నాకు గవర్నమెంట్ రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా కలిసినప్పుడు నాకు ఆ రోజుల్లో నాకు 80,000 ఇచ్చారు. ఈరోజు నాకు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళ్తే అది లేదు అది లేదు అది లేదు అనే స్థాయికి ఈ గవర్నమెంట్ ఇప్పుడు వరకు వచ్చింది. మాకు దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అండి. అది స్టాండ్ ఏంటంటే వాళ్ళ దౌర్జన్యం తీసిపించేయమంటారని వాళ్ళ సపోర్ట్తో పెట్టించుకున్నాం స్టాండ్, అంతేగాని ఇప్పుడు మాకు ఏ పార్టీ వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ సామాన్యుడి మీదే భారం పడుతుంది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ట్యాక్స్ అన్నారు, ట్యాక్స్ తీసేయలేదు. 100కి కొత్త బళ్ళు వదిలి 100కి 80% బళ్ళు కూడా వదిలిన బళ్ళు కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టించుకొని మాకు ఇచ్చేసిన తర్వాత ఆ జీవో పాస్ చేశారు. కానీ ఏం లాభం, దానివల్ల మాకు లాభం లేకుండా పోయింది. అది ఏదైనా సామాన్యుడి మీద భారం పడుతుందండి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. కాకపోతే జగన్ గారు వస్తే మాకు మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం. రైట్ 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 రైట్. లైఫ్ ట్యాక్స్ ఎత్తేసా అన్నారు, మళ్ళీ 11వ తారీఖు అంటే లైఫ్ ట్యాక్స్ కట్టించుకున్నారు. లైఫ్ ట్యాక్స్ ఏపీలో ఆటో సోదరులకు లైఫ్ ట్యాక్స్ తీసేసామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే గత వారం రోజుల క్రితమే ఒక మిత్రుడు వెహికల్ కొన్నారంట. ఉంటే ఇదిగోండి లైఫ్ ట్యాక్స్ ఎంత 3,630 రూపాయలు వసూలు చేసినట్టుగా ఇది మనకి చూపిస్తూ ఉన్నారు. సో పూర్తి స్థాయిలో దీనివల్ల లబ్ధి చేకూరట్లేదనే ఒక ఆరోపణకి ఇది ఒక ఇదిగా మనకి కనిపిస్తుంది. మరి ఓకే, డన్. ముఖ్యమంత్రి కావచ్చు అనుకుంటున్నారు ఏపీకి? చంద్రబాబు నాయుడే కావచ్చు అనుకుంటున్నారా? ఓకే, మరి జగన్ గారి పార్టీ ఈసారి కూడా రావచ్చు అనే ఒక గట్టి ఇది కనబడుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు రాదనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గురించి ఏంటి, అది ఏమన్నా కొన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారా? ఏమది ఎలా ఉంటుందో మరి చెప్పలేము దాన్ని. అంతేనా? ఓకే, రైట్ రైట్. చంద్రబాబు నాయుడు గారి ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? చాలా ఉన్నాయి, చేసేవన్నీ మంచి పనిలో చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలన్నీ బాగానే ఉన్నాయి, చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. అది ఇంకా పంచాయతీ లేదు కానీ. ఓకే ఓకే, రైట్. ఈ ఏపీలో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు ఏంటి అనే దాని మీద? అన్నీ గెలిచి ఎట్లా ఏంటి ఓటైతే గెలుస్తాయి మరి. అది మీ వరకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ అయితే బాగుంటుంది. నా భర్త అది ఒకటని చెప్పం, అది ఎవడు వెళ్తే ఆడే, అంతేగాని ఎవడు సీఎం అయితే బాగుంటుందని మేమని చెప్తాం. రోడ్డు మీద పనిచేసేవాళ్ళని బతికించేవాడే సీఎం అవ్వాలి, అంతేగాని సీఎం అన్నవాడు సీఎం ఎందుకు, ఎవడో అక్కర్లా. రెడీయా సార్? ఈసారి మన ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? మా అభిప్రాయం తెలుగుదేశం అవుతుంది. తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీకు నచ్చిన పథకాలు ఏంటి? అంత బాగానే ఉంది.
మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉండొచ్చు అంటారు? ఇంకా ఇవన్నీ మనకు అంత తెలియదు, అందాక రాము, అవి ఆలోచన లేదు అసలు. అంతా మనకేంటి, మనం అయిపోయింది కానీ మనం దీంతో సరిపెట్టుకుంటాం. ఎవరు వస్తారనేది మనం చెప్పలేము, అది అంతా అదృష్టంలో ఉంది అది. అంతేనా? అంతే. ఓకే ఓకే. ఆయన ఉన్న నలుగురిలో ఎవరు వస్తారో కూడా తెలియదు. కేఏ పాల్ గారి గురించి ఏమన్నా విన్నారు ఎప్పుడన్నా పేరు? ఆయన నేను కూడా సీఎం అవుతా ఉంటున్నారు. తెలియదండి. తెలీదా? ఓకే ఓకే. మొత్తం మీద అంటే మరి ఈసారి ఎవరు సీఎం అయితే మన స్టేట్కి చంద్రబాబు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? అందరూ ఆయన అదే అనుకుంటున్నారు. అందరూ వస్తారు, ఇంకా ఉన్న పనులు కూడా ఇంకా తొందరగా అవుతాయి. ఓకే రైట్. అంతే అయిపోయింది. రెడీయా? ఈసారి ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలవచ్చు అనుకుంటున్నారు? భయ్యా క్యా బోల్తా హై తెలుగులో? आपका ये एपी है ना, चंद्रबाबू, पवन कल्याण, ये जगन है ना, उनके में क्या जीना है, कौन है ये, आपका जीना कैसा है कि एक बार बोलिए। చంద్రబాబు. चंद्रबाबू. ओके ओके. तेलुगु नहीं है आपका? तेलुगु नहीं. कौन सा स्टेट? రాజస్థాన్. రాజస్థాన్. राजस्थान से है. ओके. आपका जीना चंद्रबाबू कितना साल पीछे आ गया इधर? 10 साल हो गया. 10 साल हो गया. और चंद्रबाबू नायडू जी का एडमिनिस्ट्रेशन कैसे है आपका? बहुत अच्छी है. परवान. वोट कहाँ है? इधर है या राजस्थान में है? రాజస్థాన్ में. इधर नहीं है. ఓకే రైట్. ఇంటర్నెట్లో వస్తుంది. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. రెడీయా? రెడీ రెడీ రెడీ. ఈసారి ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఈ ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది? నాకు ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ వాటి గురించి మాకు అవగాహన లేదు, రాజకీయాల గురించి. ఓకే వదిలేండి. పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ రాజకీయాల గురించి ఓకే రాజకీయాలు వదిలేద్దాం. ఈసారి మళ్ళీ ఓకే ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? జనాలు ఇష్టం, మనం ఏం చెప్తాం? మీరు జనమే కదా, మీకు ఎవరైతే బాగుంటుంది? మాకు ఎవరైనా ఎక్కువ చేసుకోవాలి, మేమేం చెప్తాం? అదే చెప్పండి. 10 మంది వేస్తేనే సీఎం అవుతాడు. అంతేగాని 10 మంది వేయకుండా ఒక్కడైతే సీఎం అవ్వడు కదా. అది ఓకే, మీకు ఒకటి ఉంటుందిగా, మీరు ఈయన అయితే బాగుండు అనేది. ఈయననే కాదు ఆయననే కాదు, 10 మంది వేసే దాన్ని బట్టి ఉంటుంది. అంతేనా? 10 మంది ఓటేయాలి కదా. అంతే తప్ప మీరు చెప్పరు. నాదేమన్నా ఎక్కువ చేసినాడు కదా, నేనేం చెప్తాను? సరే ఓకే. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరే ఇష్టం అవుతుంది, మనం ఏం చెప్తాం? ఏ పార్టీ వాళ్ళైనా అవుతుంది, మనం ఏం చెప్తాం? పార్టీ గురించి మాట్లాడలేము. కేఏ పాల్ గారు సీఎం అవుతా అంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? వాళ్ళ ఇష్టం అండి, ఎవరైనా వస్తే జనం వేస్తే దాన్ని బట్టి. ఓకే జనం వేయాలి కదా ఓటు, జనం వేస్తే దాన్ని బట్టి. రెడీ రెడీ. ఈసారి ఏపీలో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు బ్రదర్? అనుకుంటున్నారా? మరి జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చు, ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? ఎంతవరకు మాకు తెలియదు కానీ అనుభవంలో ఎట్లుంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? మొత్తం మీద అయితే బాగుంది. వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి గట్టిగానే ఉంది, రావచ్చు అనే ఒక మాట వినిపిస్తుంది కదా. మరి 10 మంది అయితే స్టార్ట్ అయ్యింది. అనుభవంలో అయితే చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి మొదలుపెట్టే పనులు ఆటంకాలు జరుగుతారని నా అభిమానం. సో ఈసారి మళ్ళీ ఆయనే సీఎం అయితే బాగుంటుందనే మీ అభిప్రాయం? రైట్. మాట్లాడతావా? ఈసారి ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? ఏమైంది? అదే చెప్పండి. మీ వరకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకున్నారు? ఆయన వస్తాడని ఈయన వస్తాడని మనం చెప్తామనుకో అందరూ ఒకటే. ఓకే. లాస్ట్గా కేఏ పాల్ గారి గురించి విన్నారా? పాల్ గారు సీఎం అవుతా అంటున్నారు, మీకేమనిపిస్తుంది? చెప్పను, ఎవరో వాళ్ళు ఇష్టం, అంత దేవుడి రైట్ రైట్. రావచ్చు అనుకుంటున్నావు, గెలవచ్చు అనుకుంటున్నావు బా? జగన్ రావాలనుకుంటున్నాను. జగన్ గారు గెలవచ్చు. గెలవాలి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నావు? చెప్పలేమండి, అదంటే మామూలుగా
18, 12 అలా రావచ్చు. డీజన్ పెట్టి ఆయన అంతే కొత్తగా పెట్టాడని రావచ్చు. కేఏ పాల్ గారు నేను కూడా సీఎం అవుతా ఉంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఆయన ఎవరో మాకు తెలియదండి. మరి నవ్వుతున్నారు? అవుతున్నారంటే ఏం కేఏ పాల్ గారి పేరు చెప్పగానే నవ్వేశారు కదా. ఆయన ఎవరు ఎలాగుంటాడా? ముక్కు మొహం తెలియకంటే ఎలాగ అవుతాడండి ఆయన? ఆయన వచ్చి సెంటర్లోనే ఏదైనా పార్టీ పెట్టి వెనకాల వస్తే పర్వాలా, మీటింగ్లు పెట్టే కదా తెలిసేది. తెలియకంట వచ్చి సీఎం ఎలాగవుతాడండి? ఇక్కడ 3 ఉన్నారు ఆ ప్రభుత్వంలో, చూసిన తర్వాత వస్తారు కానీ ఈ ఇండిపెండెంట్గా పెట్టుకొని ఆలోచిస్తే సీఎం అయిపోతారా? ఓకే ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? పథకాలకంటే చేసేదేమన్నా డోక్రా మీటింగ్లు పెట్టాడు ఆడవాళ్ళకి, అవి వస్తున్నాయి. మామూలుగా ఇవి చూస్తుంటే రోడ్లు గీట్లు అన్నీ పర్వాలేదు. వచ్చే ప్రభుత్వం ఎలాగుంటుందంటే చేసే పనులకైనా డబ్బు లేదు అంటున్నారు. అది వస్తే కదా మనం చేస్తారు. వాళ్ళైనా ఇంటికాడ నుంచి తేలేరు కదా, బయట నుంచి తెచ్చేదే. బయట నుంచి రావాలి, తెస్తారు, పెట్టారు. మరి ఏది మీదేదో సమస్య ఉందని అన్నారు, ఏంటది సమస్య? అంటే రేషన్ కార్డులు పెట్టాము సార్, 4 ఏళ్ళ నుంచి పెట్టినాం. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ, ఏ ఏరియాలో? బొంబాయి కాలనీ, విజయవాడ. విజయవాడలో బొంబాయి కాలనీ అని పైపుల రోడ్ దగ్గర పెట్టినాం. 4 సంవత్సరాల నుంచి జనభూమి పెట్టారు, ఇవి పెట్టాము, అవి పెట్టారు, రావట్లేదు. ఈ కార్పే అక్కడ ఉమాగారికి అడిగామండి. ఉమాగారికి అడిగితే వస్తాయమ్మా, ఇంకా ప్రింటింగ్ గుర్తారా ఏంటండి? 4 సంవత్సరాల నుంచి ప్రింటింగ్ గుద్దుకొని ఉంటున్నారు వాళ్ళు. అవి చూసుకోవడం తెలీదా ప్రభుత్వం? ముందుకు వెళ్తున్నాం అంటే మనకు అందరూ చేస్తారనే కదా ఓటేసింది. ఇప్పుడు ఆ ఓటు వేసింది దేనికి వల్ల? ఆయన నిలబెట్టినప్పుడు ఆయన కరెక్ట్గా ఉండాలిగా. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు బ్రదర్? కరెక్ట్గా ఇంకా చెప్పలేకపోతున్నాం సార్. 3 పార్టీలు ఉండే వల్ల ఎక్కువ సీట్లు అయితే టీడీపీకి వస్తాయని జనాల టాకు. తర్వాత వైఎస్ఆర్సీపీ, జనసేన 3 పోటాపోటీగానే ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఏంటంటే జనసేన వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద అవినీతి ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గుంటూరులో ఇంకా 1000 భూములు లాక్కున్నారు. వాళ్ళకి ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు, ఇంక లీజులు ఇవ్వట్లేదు, అవన్నీ అగ్రిమెంట్లు కరెక్ట్గా లేవు అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాటి మీద కూడా ఇంకా ధర్నాలు, రాస్తారోకాలు చేశారు. అవి దాంట్లో ఉన్న అవకతవకలు కూడా బయట పెట్టారు. ఆల్రెడీ జగన్ గారు అయితే ఇంకా చాలా 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఆయన మీద బ్యాటరీ మార్క్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన మారుస్తారు, కొంచెం రాష్ట్రం బాగుపడుద్ది అని చెప్పి అనుకుంటున్నారు. మరి కేఏ పాల్ గారు నేను కూడా సీఎం అవుతా అంటున్నారు కదా, మీకేమనిపిస్తుంది? నాకు అదే ఇంకా ఆయన ఒపీనియన్ ఆయన ఉంది. ఏమో ఆయన అభ్యర్థులను నిలబెడతాడు. కొన్ని సీట్లు వచ్చినా ఆయన కూడా ఏదో మ్యాన్ ఫిగర్గా నిలబడచ్చు. అయితే నిలబెట్టడం అయితే మంచిది. ఇంకా జనాలు వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు కదా. సో మొత్తం మీద ఎవరు సీఎం అయితే ఈసారి బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేనైతే ఇంకా జనసేన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నా. రైట్.